సెలబ్రిటీ చూడు వింబుల్డన్లో కనబడుతురు, ఏ సెలబ్రిటీ అయినా క్రికెట్లో కూడా కనబడతలేడు, వింబుల్డన్లో కనబడుతురు. అసలు వింబుల్డన్లో ఫ్యాషన్ ఏంది, వింబుల్డన్లో ఫ్యాషన్ ఏంది అని అంటే అది ఫైనాన్స్ ఏంది గిరీష్, ఫ్యాషన్ ఏంది అని చెప్పి మాట్లాడితే బిగ్గెస్ట్ సెలబ్రిటీలు వాళ్ళ కొడుకులు వాళ్ళ ఖాందాన్లు వాళ్ళందరూ వింబుల్డన్లో కనబడుతున్నారు. టెన్నిస్ ఆడడానికే కాదు, ఇట్లా కూర్చుంటారు, ఇట్లా కూర్చొని మళ్ళీ గట్టిగా కూడా నవ్వరు, గట్టిగా నవ్వుతే కూడా వాళ్ళ నవ్వు సీతప్పండు గారినాడు కారుతుంది కదా, ఇట్లా చక్లింగ్ చేస్తారు అన్నమాట, ఇట్లా సపోర్ట్లు కొడతారు. ఈ కుడి చేయి ఇట్లా ఉంటుంది, ఎడమ చేయితో కొడతారు. ఈ విజిబిలిటీ ఏంది, యాక్చువల్లీ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చిట్టా చాలా గంభీరంగా ఉంటుంది. ఈ వింబుల్డన్లో సీటు దొరకడం అని అంటే నీ స్టేటస్ సింబల్ అంట, లగ్జరీ బ్రాండ్లకు ఆహ్వానం పలికినట్టంట. భారతదేశం ఎకానమీ 5 ట్రిలియన్ పోతుంది కాబట్టి రోలెక్స్, రాల్ఫ్ లూరెన్, మోయిట్, జాగ్వార్ ఇవన్నీ బ్రాండ్స్ వస్తాయని చెప్పి పోతారట. అంటే వింబుల్డన్లో కనిపిస్తే అక్కడ నీకు సీటు దొరికితే నువ్వు ఒక ఎలైట్ ఏ లిస్టర్స్లలో ఉంటావంట. అంటే 3 to 10 crore ఈజీగా ఉంటుందంట ఎండార్స్మెంట్స్. ఇప్పుడు రోలెక్స్ వాచ్ అడ్వర్టైజ్మెంట్ నీకు వచ్చిందనంటే 3 నుంచి 10 కోట్ల ఎండార్స్మెంట్ అంట. ఇది కైవసం చేసుకోనికి వింబుల్డన్ల సీట్లకు పోతారట.